అలానే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, ఎందుకంటే మనం న్యాచురల్గా వాడుకునేవే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజు నేను ఇంట్లో ఒక మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను హెయిర్ గ్రోత్ కోసం అనమాట. సో మీకు కూడా చూపించాలి అనిపించి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను. హెయిర్ ఆయిల్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేసుకోకుండా చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలానే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఇలా ఫ్రంట్ కానీ ఇట్లా బేబీ హెయిర్ ఉంటుంది కదా, ఈ బేబీ హెయిర్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ హెయిర్ ఆయిల్ని నేను అంతకుముందు బాగా వాడేదాన్ని, కొన్ని ఇయర్స్ అయితే యూజ్ చేశాను దీన్ని. మెయిన్గా తిరుపతి వచ్చినప్పటి నుంచి నేను హెయిర్ ఆయిల్ వాడటం ఆపేశాను. ఎందుకో చేసుకోకుండా అలా నెగ్లెక్ట్ చేశాను. అలానే నా హెయిర్ ఫాల్ కూడా బాగా ఎక్కువైపోయింది. హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ వల్ల అవుతూ ఉండొచ్చు. అంటే వాటర్ ప్రాబ్లం అయినా కానీ, ఇంకా ఏదైనా విటమిన్ లోపం వల్ల కానీ మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి. మనకి హెయిర్ ఫాల్ అయితే అవుతూనే ఉంటుంది. అలానే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి అయితే ఈ హెయిర్ ఆయిల్ని ట్రై చేసి చూడండి. మనందరికీ అవైలబుల్గా ఉండే ప్రోడక్ట్స్తోనే ఈ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకోవచ్చు. మనం బయట ఎన్నో డబ్బులు పెట్టి చాలా హెయిర్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం కదా, ఒక్కసారి అయితే ఇది ట్రై చేసి చూడండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, ఎందుకంటే మనం న్యాచురల్గా వాడుకునేవే. హెయిర్ ఆయిల్ ఒక్కటే వాడటం కాదు, మన బాడీలో ఇంటేక్ ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం తింటున్నాం అనేది, మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి బాడీలోకి వెళ్ళక ఇలా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆయిల్స్తో పాటు చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది, మన హెయిర్కి మన స్కిన్కి కూడా చాలా మంచిది. టోటల్గా ఒక్కసారి చేంజ్ చేసినా కూడా మన బాడీ అయితే యాక్సెప్ట్ చేయదు. చిన్నగా అందరూ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని హెల్తీగా ఉండండి. మన డైలీ బేసిస్లో మనకి వర్క్ ఎంత ఇంపార్టెంటో మన స్కిన్, మన హెయిర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని నేనైతే అనుకుంటాను. డైలీ ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్, కొన్ని నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే మన హెల్త్కి మంచిది. అలానే కొన్ని బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి తీసుకున్నా కూడా మన హెయిర్కి కాదు మన స్కిన్కి కూడా చాలా మంచిది. ఇవన్నీ చేంజెస్ చేసుకుంటూ ఈ ఆయిల్ కూడా అప్లై చేసుకుంటూ ఉండండి. ఇలాంటివి కొన్ని హెయిర్ ప్యాక్స్ కానీ, కొన్ని హెయిర్ ఆయిల్స్ కానీ నేను వాడేవి నుంచి రెగ్యులర్గా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. నేను అన్ని కూడా న్యాచురల్గానే వాడతాను, ఎందుకంటే నాకే అన్ని ప్రోడక్ట్స్ సెట్ అవ్వవు. హెయిర్ కానీ నా స్కిన్ కానీ చాలా సెన్సిటివ్. నేను ఏది పడితే అది అస్సలు వాడను, ఎవరికి కూడా రిఫర్ చేయను. ఇవి న్యాచురల్ వే కాబట్టి అందరం కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇలా చేయకుండా ఈ హెయిర్ ఆయిల్కి ఏమేమి ప్రోడక్ట్స్ కావాలో చూపించేస్తాను. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి కలోంజీ సీడ్స్. ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. దీన్ని బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది నార్మల్గా ఆయిల్లో వేస్తేనే ఆయిల్ అయితే బ్లాక్గా అయిపోతుంది. ఇదిగో మీకు ఒకసారి ఊరికే రబ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనకి బ్లాక్నెస్ అనేది అర్థమైపోతుంది. అలా ఏంటంటే కొంచెం గ్రే హెయిర్ వస్తూ ఉంటాయి కదా, అంటే వైట్ హెయిర్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెంతులు. ఈ మెంతులు మనకి హెయిర్ ప్యాక్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మెంతులతో కూడా హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలి అని చెప్పి అప్కమింగ్ వీడియోస్లో నేను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. మెంతుల వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఈ మెంతులు అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ అయితే నేనే. డాండ్రఫ్ ఉన్నప్పుడు ఈ మెంతులతో నేనైతే హెయిర్ ప్యాక్ వేసుకుంటూ ఉండేదాన్ని. దానివల్ల హెయిర్ స్ట్రాంగ్గా ఉండేది, డాండ్రఫ్ కూడా పోతుంది. అండ్ ఇంకా ఏదైనా ఆయిల్, నేనైతే పారాషూట్ ఆయిలే యూస్ చేస్తాను రెగ్యులర్గా కాబట్టి దీన్నే తీసుకుంటున్నాను. దీంతో పాటు నేను క్యాస్టర్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. క్యాస్టర్ ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్, కాకపోతే మీ దగ్గర ఉంటే కనుక యూస్ చేసుకోండి. క్యాస్టర్ ఆయిల్ నేను అమెజాన్లో తీసుకున్నాను, విష్కేర్ది. అండ్ దీన్ని నేను చాలా వరకు యూస్ చేశాను. చూస్తున్నారు కదా, బాటిల్ అయితే హాఫ్ అయిపోయింది. నాకు దీన్ని వేరే వాళ్ళు రికమెండ్ చేస్తే తీసుకున్నాను. పర్లేదు, బాగానే ఉంది. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ యూస్ చేస్తారో ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం మెంతుల్ని అలానే కలోంజీ సీడ్స్ని అయితే పౌడర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఈ కలోంజీని పౌడర్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కలోంజీ సీడ్స్ అయితే పౌడర్ అయిపోయింది. దీన్ని తీసుకుని బౌల్లో పెట్టేసుకుందాం. అలానే ఇదే జార్లో మెంతులు కూడా వేసేసుకుంటున్నాను. కూడా పొడి చేసుకుని పెట్టుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవడానికి ట్రై చేయండి. మెంతులు అయితే మెత్తగా పొడి అవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ కొంచెం ఓపికగా పొడి చేసుకుని పెట్టుకోండి.
ఫస్ట్ అయితే ఇక్కడ నార్మల్ కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను. నేను మీకు జస్ట్ మెజర్మెంట్ కోసం అని చెప్పి ఇలా వేసి చూపిస్తున్నాను, కానీ నేను రెగ్యులర్గా అయితే డైరెక్ట్గానే వేసుకుంటాను. ఇక్కడ నేను 1 కప్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. దీన్ని ఒక స్టీల్ బౌల్లో పోసేస్తున్నాను. అలానే ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ అయితే మెజర్ చేసుకుంటున్నాను. మనకి ఈ ఆముదం వల్ల హెయిర్ స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా సిల్కీగా కూడా ఉంటుంది. ఇదైతే ఒక 1/4 కప్ అయితే క్యాస్టర్ ఆయిల్ వేస్తున్నాను. ఈ రెండింటిని కూడా మిక్స్ చేస్తున్నాను. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ కరివేపాకు ఆయిల్ అయితే సపరేట్గా చేసుకుంటాను. ఈ ఆయిల్ వాడుతూ మంచి ఫుడ్ తీసుకుంటూ మనం వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. మెయిన్గా సమ్మర్స్ వచ్చేస్తుంది కదా, బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోండి. ఫస్ట్ అయితే ఇందులో ఒక 1.5 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్ పౌడర్ వేస్తున్నాను. అలానే మెంతి పౌడర్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కలోంజీ పౌడర్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ ఇప్పుడే బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మరుగుతున్న వాటర్లో పెట్టేసుకోండి. ఈ ఆయిల్ని మనం అట్లీస్ట్ వీక్లో 3 టైమ్స్ అన్నా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేయచ్చు. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తున్నాను. ఈ ఆయిల్ని 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మనకి లాస్ట్లో కొంచెం పౌడర్ లాగా మిగిలిపోతుంది కదా, దాన్ని కూడా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని ఇలా గ్లాస్ జార్లో వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. మీలో ఎవరికన్నా ఇందులో ఏ ఇంగ్రీడియంట్ అన్నా పడకపోతే దాన్ని అయితే అవాయిడ్ చేయండి. ఆయిల్ని ఖచ్చితంగా ఇలా గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకోవాలి. సో ఈ ఆయిల్ అయితే ట్రై చేసి మీరు కూడా ఖచ్చితంగా వాడుకోండి. ఆయిల్ని వాడే ముందు ఖచ్చితంగా ఒక 1 వీక్ to 10 డేస్ అయితే ఎండలో పెట్టుకోండి. డైలీ కూడా అట్లీస్ట్ ఒక 10 డేస్ అయినా సరే ఈ ఆయిల్ని ఎండలో పెట్టుకుని 10 డేస్ తర్వాత దీన్ని వాడుకోవచ్చు. అండ్ దీన్ని మనం వాడుకునేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ తీసుకుని, ఇందాక నేను డబుల్ బాయిలింగ్ మెథడ్ చూపించాను కదా, సేమ్ అలానే పెట్టుకునే ముందు ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. ఈ ఆయిలే కాదు, ఏ ఆయిల్ అయినా సరే పెట్టుకునే ముందు కొంచెం తీసుకుని హీట్ చేసుకోండి. అండ్ దీన్ని అయితే సన్లైట్లో పెట్టేద్దాం. అట్లీస్ట్ డైలీ 1 అవర్ అయితే మర్చిపోకుండా సన్లైట్లో పెట్టుకుని ఒక 10 డేస్ తర్వాత హ్యాపీగా వాడుకోవచ్చు. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కొంత ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.